మద్యపానం, ధూమపానం ఆరోగ్యానికి హానికరం మరియు క్యాన్సర్కు కారకం. నేను రేసర్ని. ఎవరూ లేని నా జీవితానికి దేవుడు 3 ప్రాణ స్నేహితులు ఇచ్చాడు. మేమేం చేసినా కలిసే చేస్తాం, కలిసే తింటాం, కలిసే పనుకుంటాం. ఆఖరికి మందు కొట్టాలన్నా కలిసే మందు కొడతాం. వీడు వంశీ ఎప్పుడు ఏం చేయాలో అర్థం కాకుండా ఏది పడితే అది చేస్తుంటాడు. అందుకే మా కెమెరామ్యాన్ కూడా ఇలా తీసాడు. అబ్బా, వీడు చదువు బిడ్డ. మా అందరిలా కాకుండా కొద్దిగా అమాయకుడే. వీడు బెట్టింగ్ బాబు. ఎప్పుడు బెట్టింగ్ అంటూ గొడవల్లో ఇరుక్కుంటాడు. మా జీవితంలో ప్రతిరోజు ఇలాగే హ్యాపీగా ఉండాలనుకున్నాను. కానీ సుమంత్ రేస్కి వెళ్ళాడంట, ఏమైంది? సుమా, రేస్ ఏమైంది? గెలిచాను. సరే వంశీ ఇంటికి వచ్చాయి. గెలిచాడంటరా. ఏమయ్యా రేసర్, గెలిచేసావా? వాడికేమరా, గెలుస్తాడు. గెలిచానురా. బాస్ అంత పెద్ద తోపునే బాస్. అయితే ఒక రేస్ వేసుకుందామా? ఛాలెంజా? రేపు నువ్వు రేస్కి రెడీయా? ఏదో ఛాలెంజ్ అంటరా. ఇప్పటి వరకు నేను ఏ రేస్ ఓడిపోను. నీ సత్తాను నా సత్తాతో పరీక్షిస్తాను. లెట్స్ హావ్ ఎ రేస్.
తోపునది. ఎప్పుడో ఒకప్పుడు దొరకపో నీ సంగతి చూస్తా. రేసులో ఓడిపోయిన ప్రతి ఓడి చెప్పే మాట హాయ్ రా, మనీ కొంచెం అర్జెంట్ రా. సాయంకాలం లోపల ట్రై చేస్తా. ఓకే ఓకే. ఎక్కడ చెప్పే? మన ప్లేస్లో ఉన్నారా? సరే వస్తున్నా. ఏంట్రా బాబా ఎక్స్ప్రెషన్ ఎలా పెట్టావు? హీరో మీద విరక్తి పుడుతుందా? దెబ్బ కొట్టారా? మీటింగ్లో ఒక నన్ను రేస్లోనే వదలకూడదురా. వాళ్ళ జీవితం మీద దెబ్బ కొట్టాలి. రేపు బోర్ కొడుతుందిరా, ఎక్కడికైనా వెళ్దామా? ఏం లేదు సార్, వెళ్దామా రైడ్కి? ఎరా శ్రీకాంత్, పోదాంరా. రే బావా, వాళ్ళు వెళ్ళిపోతున్నారా? వాడు నవ్వమనరా. నవ్వురా రే ఫిడేల్. రే నవ్వుతానే ఉన్నారే. ఎవడరాడు? ఏమనుకుంటున్నావు రాడు? డబ్బులు ఇస్తాను కదా, ఇక తొందర తెలియదా? నాకు ఇప్పుడే కావాలరా. ఏం చేస్తాను? ఈ నలుగురిలో ఏ ఒక్కని కూడా వదలండిరా. నా కొడుకు ఏ పరిస్థితుల్లో వదలను, వదిలేదే లే. చూసుకున్నావురా, చూసుకున్నావు. ఒళ్ళు నొప్పులకి ఇదేరా కరెక్ట్ అయిన మందు. ఏందిరా ఈ ప్లేస్ ఇంత భయంకరంగా ఉంది? నీకు అన్నిటికీ భయమేరా. రా. ఇదేంట్రా ఎక్కడికి వెళ్తున్నా? దొరికారా నా కొడుకు? రే ముందు తుడుచుకున్నావురా. రే కపందిరా. గుమ్ముండ్రే, నీకు అన్నిటికీ తొందరే. బావా రే, ఒక పిల్ల
పిల్లుందిరా, సూపర్ గా మెసేజ్ పెడుతుందిరా. నేను మెసేజ్ పెట్టిన వెంటనే రిప్లై ఇస్తుందిరా. ఎవర్రా అమ్మాయి? చూసుమా. ఓరే నీ అబ్బాయి హైక్ లో నటాషారా. ఆ మాత్రం తెలియదురా నీకా? ఆ మాత్రం రే బావా, ఒక పిల్ల ఉంది, సూపర్ ఉంది, ఎలాగైనా పట్టాలరా. ఎవర్రా అమ్మాయి? అదేరా రిబ్బన్ కటింగ్ పిల్ల. రిబ్బన్ అది బేబీ కటింగ్ రా. అప్పుడే ఒక వికెట్ డౌన్. పోయిరా. నీకెందుకురా? అప్పుడే పడిపోయాడా? వీడేంద్ర అప్పుడే పడిపోయాడా? వాడికి 2 గ్లాసులు ఎక్కువ. నా వల్ల కాదురా రే, నా పని అయిపోయింది. వీళ్ళేంద్ర అప్పుడే పడిపోయారా? నెక్స్ట్ మనమే కదరా. ఇటీ తినుసుమా, తిను తిను. బాగుంది, ఏంద్రా ఎంత కొంచెం పెట్టావా? ఏయ్, ఏయ్, ఏయ్. పోరా, పో. వంశీ, వంశీ, సుమా, సుమా, వంశీ కనబట్టలేదురా. వాడు లేదు, ఇంటికి వెళ్ళిపోయి ఉంటాడు రా. రే ముని, లేరా వెళ్దాం. హలో, మీ ఫ్రెండ్ ఎక్కడ? చచ్చిపడి ఉన్నాడు. వీడెవడో కామెడీ చేస్తున్నాడు చూడు. ఏమన్నాడు? చూడు. ఇక్కడ మీ ఫ్రెండ్ ఊరు చివర రైలు పడగల చచ్చిపడి ఉన్నాడు. అలా వాడు చెప్పేది నిజమే అయితే. వంశీ లేకుండా వంశీని చంపిన వాడు అంతా చూడాలరా. ఇవన్నీ వద్దురా. ఏంట్రా వీడు? బాధలో ఉన్నాడు లేదా? అసలు వాడిని చంపాల్సిన అవసరం ఎవరికుందిరా? వాడు చంపుంటాడా? ఏంట్రా నువ్వు అనేది? ఆ రోజు మనతో గొడవ పడ్డాడుగా. వాడు ఎక్కడ ఉంటాడో నీకు తెలుసా? తెలుసు కదా. ఇక్కడేనా? ఇక్కడే. వాడిని ఎందుకురా చంపావు? ఏం మాట్లాడుతున్నారా? మా ఫ్రెండ్ని చంపలా నువ్వు? ఏం మాట్లాడుతున్నారా? ఆయన డబ్బుల కోసం ఒక వ్యక్తిని చంపి అంత యాదవనైతే కాదురా. నువ్వు గాని చేసావని తెలిస్తే నీ ఎంత చూస్తా.
వంశీని చంపిన వాడు ఎవడైనా వదలనరా. ఒకసారి మనం మందు కొట్టిన దగ్గరికి వెళ్దాం. సుమా సుమా సుమా, ఒరే వీడు వాడే కదరా? వాడేరా వాడే కదా. కరెక్ట్. నువ్వేదైనా ఎత్తుకోరా. అసలు ఎందుకు చంపావురా? నా ప్రాణ స్నేహితుడు రా వాడు. అసలు అంత అమ్మాయిని చంపాల్సిన అవసరం ఏంట్రా? ఒక యతవని చంపినందుకు కొడుతున్నారు కదా. ఏంట్రా నువ్వు మాట్లాడేది? వాడెంత అమ్మాయి నీకేం తెలుసురా? వాడు అమ్మాయికి ఏంట్రా, వాడిలో ఒక జీవితం నాశనం అయిపోయింది, అందుకే పొడిచి చంపాను. ఏంట్రా నువ్వు అనేది? వాడి వల్ల నేను ప్రేమించిన గురేసుకుని చచ్చిపోయిందిరా. ఒక కుటుంబం రోడ్డున పడిందిరా. ఏంట్రా ఇటు చెప్పేది? వాడు పెట్టిన తప్పుడు మెసేజ్లు ఫోటోలు చూసి అమ్మాయి ఎంత బాధపడి మీకేం తెలుసురా? ఆ టార్చర్ భరించలేక అమ్మాయి ఉరేసుకుని చచ్చిపోయిందిరా. అందుకే వాడిని చంపా. నువ్వు చెప్పేది ఎలా నమ్మంటావురా? ఇదిగోరా వాడు పెట్టిన తప్పుడు మెసేజ్ వీడియోలు. ఇప్పుడు చెప్పండి రా, వాడిని చంపడం కరెక్టా కదా? ఇదంతా మా ఫ్రెండ్ మీద ప్రేమతో చేసేంత, నీ మీద కోపంతో కాదు. ఏ రోహి, సుమంత్ వాళ్ళంతా ఇక్కడ ఉన్నారా? సరే వస్తున్నా. ఓకే బ్రదర్, మీరు మీ ఫ్రెండ్ మీద ప్లాన్తో చేశారు, నేను నా లవర్ మీద ప్లాన్తో చేశాను. ఇట్స్ ఓకే. ఇదండి మా కథ. ఫ్రెండ్షిప్ అంటే అంతే అండి. బాధలు సంతోషాలు, సంతోషాలు బాధలు. మనుషులకు చావు ఉంటుందేమో కానీ ఫ్రెండ్షిప్ కాదు. ఫ్రెండ్షిప్ ఫర్ ఎవర్. హాయ్ రా. హాయ్ రా. వీళ్ళేంట్రా ఇంకా రాలేదు? వీళ్ళు ఇలా రేసాలే కాదు కదా. అయ్యి బాబా, ఏం రేసారు? ఇంకో రేస్ వేసుకున్నా. ఎనీ టైం బాస్. సరదాగా పెట్టేసుకుందామా? సుమంత పైన వెయ్య. నా పాలు పాకేట్రా. పద ఇప్పుడు చెల్లి చేస్తా పదమ్మా. పద. ఈ మధ్యకాలంలో యూత్ పేరెంట్స్ దగ్గర కంటే స్నేహితులతోనే కలిసి ఉంటున్నారు. ఎక్కువగా వాళ్ళతో ఉండడానికే ఇష్టపడుతున్నారు. కారణం కేవలం ఒక్క ఫ్రెండ్తోనే మన సంతోషాలను బాధలను పంచుకోగలుగుతాం. జనరేషన్ చేంజ్ అయ్యే కొద్దీ ఫ్రెండ్షిప్ వాల్యూ కూడా తగ్గిపోతుంది. కారణం ఎవరూ ఇప్పుడు స్నేహితుల గురించి తెలుసుకోకపోవడమే కాదా? ఒక్కసారి ఆలోచించండి. మా ఈ కథలో వంశీ అమాయకుడని
మిగతా ముగ్గురు ఫ్రెండ్స్ అనుకోవడం వల్ల 2 ప్రాణాలు పోయాయి. ఒకవేళ వాడు చేసే పని తెలుసుకుని ఉండుంటే 2 ప్రాణాలు నిలబడేవేమో. మన దేశంలో రోజు ఇలాంటివి ఎక్కడో చోట జరుగుతూ ఉంటాయి. ఇలాంటివి జరగకుండా ఉండాలంటే మన ఫ్రెండ్స్ గురించి అలా తెలుసుకోవాలనేదే మా ఫ్రెండ్షిప్ ఫర్ ఎవర్ ముఖ్య ఉద్దేశం. మీ ఓం సాయి తేజ్.